ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, దేవుడు మనకు తోడుగా ఉండి మరి ఆయన కృపను అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ వచ్చున్నారు. మీరందరూ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. మరి యేసయ్య శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ విచారము కొట్టివేసి నీకు నేను ఆనందాన్ని ఇస్తానని ప్రభు అంటున్నారు. దేవుని పిల్లలారా, జీవితంలో ఎన్నో విచారాలు కదా. మరి వ్యక్తిగతంగా వచ్చే సమస్యలు, కుటుంబంలో వచ్చే సమస్యలు, మరి నిరుద్యోగ సమస్య వలన వచ్చే విచారం, బిడ్డలు గూర్చిన భవిష్యత్తు గూర్చిన విచారం కదా. వివాహమైన మరి పిల్లలు కలగలేదని అదొక విచారం. ఇక నాకు పుట్టరా, ఇక పుట్టరేమో అనే ఒక విచారంతో యవన బిడ్డలు, మరి ఉద్యోగము ఇక రాదేమో నా జీవితంలో అనే ఒక విచారం, ఏమొస్తుందో ఏం రాదో అనేక ఒక విచారం, అనేక రకాల విచారాల చేత అప్పులు, బాధలు, రోగాలు, ఈ రోగం తగ్గదు, ఇక ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలుగా ఈ మెడిసిన్ వాడుతున్నా అయినా తగ్గట్లేదు, ఇక పోదేమో అనే అదొక విచారం, దిగులు కదా. అలాగే అప్పులు భారం, మరి వీటన్నిటి వల్ల విచారం కలిగి ఇవన్నీ ఎలా పరిష్కరించబడతాయి, మరి ఈ సమస్యలు ఎలా తొలగిపోతాయో తొలగిపోదో, ఇక ఇలాగే జీవితం కొనసాగుద్దా ఏంటి అని ఒక విచారంతో మరి కృంగిపోయి ఉన్నా నీతో ప్రభు అన్నారు, నువ్వు విచారించొద్దు, విచారం కలిగి ఉండొద్దు, నీ విచారాలన్నీ కూడా నేను తీసేస్తా, కొట్టేస్తా దేవుడు అన్నాడు. నీ విచారం అంతా కూడా కొట్టేసి దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తున్నాడు. అవును కదా. మనసులో విచారం ఉన్నప్పుడు, మనసులో దిగులు ఉన్నప్పుడు ఆనందం ఎక్కడ ఉంటుంది కదా. ఎన్ని రోజులైంది మరి నోటి నిండా నవ్వి కదా, మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని దినాలు అవుతున్నాయి, నీ జీవితంలో ఆనందం లేదు కదా. కానీ దేవుడు అన్నాడు, నీ విచారాలన్నీ కొట్టివేస్తున్నా, నేను ఆనందింపజేస్తానని. మరి ఒక రోజున అలాగే అబ్రహాం కూడా చాలా దిగులతో కూర్చున్నాడట, విచారంతో కూర్చున్నాడట. అటువంటి సమయంలో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, అబ్రహామా ఎందుకు దిగులుగా ఉన్నావు, విచారంతోనూ అంటే, అయ్యా అన్నీ ఉన్నాయ్యా, నాకు అన్నీ ఉండి సుఖమేముంది, నాకు బిడ్డలు లేరు కదా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను కొట్టేస్తానయ్యా, అనేక జనాంగం తండ్రిగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. మరి అన్న రీతిగానే ఆ విచారం కొట్టివేశాడు. దేవుడు శారాన్ని జ్ఞాపకం చేసుకుని చక్కని కుమారునిచ్చి ఆనందింపజేశాడు కదా. మరి దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ విచారాలన్నీ కొట్టివేస్తాను, నేను ఆనందింపజేస్తాను అంటున్నాడు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆత్మీకంగా, ఆర్థికంగా, మరి వ్యాపార పరంగా, వృత్తిపరంగా దేనిలో ఏ విషయాల గురించి నువ్వు విచారిస్తున్నావో అవన్నీ కూడా కొట్టివేసి తీసివేసి దేవుడు నీకు ఆనందం కలగజేయబోతున్నాడు. కనుక అంటే నీకు సమృద్ధిని, నీకు దీవెనను, మరి నీకు ఆరోగ్యాన్ని, నీకు క్షేమాన్ని, మరి నీకు ఆర్థిక విషయాల్లో సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఉద్యోగ విషయాల్లో యవన పిల్లలారా, మీకు కూడా దేవుడు నూతన మార్గాలు తెరవబోతున్నాడు, నూతన జాబ్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక మరి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చిన యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, మరి మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన దాకా ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలయ. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభా. ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు వారి యొక్క పరిస్థితులను బట్టి అయ్యా, వారి బిడ్డల భవిష్యత్తును బట్టి అయ్యా నాయన, వారి జీవితంలో లోటును బట్టి, ఆర్థిక పోరాటాలను బట్టి, రోగాలను బట్టి నాయన విచారం కలిగి ఉన్నారేమో అయ్యా. ఆనందం అనేది వారి జీవితాల్లో కొదువైపోయిన పరిస్థితుల్లో కృంగిపోతున్న సమయంలో ప్రభా అయ్యా, మీరు మంచి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. విచారణను కొట్టివేసి మిమ్మల్ని నేను ఆనందింపజేస్తానన్నావు కదా అయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. వారి జీవితాల్లో ఉన్న ప్రతి విచారము యేసు నామములో కొట్టివేయబడును గాక అయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డను దర్శించయ్యా, ఆశీర్వదించయ్యా, దీవులతో నింపయ్యా.
అయ్యా నాయన అప్పు బాధల్లో ఉన్న వారి అప్పులన్నీ తొలగించి అయ్యా సమృద్ధిని వారికి దయచేయండి. బిడ్డలు లేని వారికి గర్భాలు తెరవండి, చక్కని బిడ్డలను అనుగ్రహించండి. అయ్యా నాయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయండి. అయ్యా ఇదిగో నా ప్రభు, ఆత్మ విషయాల్లో కృంగిపోయిన వారిని, బలహీనపోయిన వారిని ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. సేవా విషయంలో అనేక రకాల విచారాలు కలిగిన ప్రతి ఒక్కరి విచారాలు తీసివేసి వారి సేవను ఆశీర్వదించండి. కోర్టు కేసులు కొట్టివేయబడును గాక. అయ్యా నేను భూ సమస్యలు పరిష్కరించబడును గాక. అయ్యా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నింపయ్యా. శరీర బలహీనత రోగాలు యేసునామములో తొలగిపోవును గాక. సంపూర్ణ స్వస్థత నీ పిల్లలకి దయచేయమని అయ్యా ఈ దినం ప్రభా మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని నిండుగా ఆశీర్వదించమని నీ యొక్క ప్రెజెన్స్ ఈ దినమంతా మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.